బాకీ కార్డ్ వర్సెస్ ధోకా కార్డ్. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీని నెరవేర్చడం లేదు అంటూ బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళితే ఇప్పుడు కౌంటర్ గా బీఆర్ఎస్ ధోకా కార్డ్ ని రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా నెరవేర్చలేదు అంటూ రివర్స్ అటాక్ కి దిగారు కాంగ్రెస్ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార విపక్షాల మధ్య కార్డుల గొడవ ముదిరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బాకీ ఉంది, ఇవిగో కార్డులు అంటూ బీఆర్ఎస్ నేతలు ఇంటింటికి పంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. తాము అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కూడా కాకముందే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు. అయితే బాకీ కార్డుకు కౌంటర్ గా బీఆర్ఎస్ ధోకా కార్డును రిలీజ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఎంపీ కడియం కావ్య. అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ములేని బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. 10 ఏళ్ల మీ దుర్మార్గ పాలనకు మిగిలిన గుర్తులు ఇవి, తీపి గుర్తులు, మీ తీపి గుర్తులు ఇవి. వీటికి జవాబు చెప్పలేక సిగ్గు శరం లజ్జాలు లేకుండా ఇంకా ఎవరిని మోసం చేద్దామని తిరుగుతున్నారు. దగులు బాజీలు, దోకే బాజీలు. నిజంగా చెప్పాలంటే ఇదివరకు చాలాసార్లు చెప్పిన స్టివార్డ్పురం అని, ఇవాళ స్టివార్డ్పురం ముఠా దొంగలు కూడా సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి. మీకు రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలి మీకు ఇట్లాంటి చేసిన దానికి. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ధోకా కార్డును మనం 420 అంటున్నారు. మనం ప్రజలలో ఉంటున్నాం, సేవకులాగా ఉంటున్నాం. మేము అన్నగారు చెప్పినట్టు వీటికి ఎదుర్కొని ఉంటాం, కానీ భయపడి పారిపోం, ఫామ్ హౌస్లో పండుకోం. ఏ సమస్యలు ఉన్నా కూడా పోతున్నాం. రైతుల సమస్య కూడా ఉన్నా పోతున్నాం. ఉద్యోగుల సమస్య ఏదున్నా కూడా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రజలకు మంచి చేస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. వాళ్ళు చేసిన అన్యాయానికి మేము న్యాయం చేస్తూ వస్తుంటే మమ్మల్ని బాకీ ఉన్నారని చెప్పి, మోసాలు చేస్తున్నామని చెప్పి, మేము చెప్పేది ఏది నిజం కాదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని చూసి ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి. అందుకోసమే ఈరోజు మేము బీఆర్ఎస్ ధోకా కార్డు తీసుకొచ్చినాము. మరోవైపు కాంగ్రెస్ నేతలు విడుదల చేసిన ధోకా కార్డుపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు వేయించుకున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదా అని ప్రశ్నించారు. విద్యార్థులు, మహిళలు, రైతులను కాంగ్రెస్ చీటింగ్ చేసిందన్నారు గులాబీ నేతలు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో జాప్యం చేస్తూ, కాలయాపన చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోతే అప్పు కార్డును రిలీజ్ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరి మా మీద కూడా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. కేసీఆర్ గారు ఏ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు, ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది ఎవరు? ఇలాంటి వాటితో తప్పించుకుంటే ప్రయత్నం చేస్తే సమీప భవిష్యత్తులో ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరి ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని. వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం కాస్త కార్డుల సమరంగా మారింది. బాకీ కార్డ్, ధోకా కార్డుల వార్ ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.